ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈరోజు భగవద్గీత సంఖ్యా యోగము చూసుకుందాం. సంఖ్యాయోగములో 1వ శ్లోకం చదువుకుందాం. తం తథా కృపయ విష్ణో మాశ్రుం పూర్ణకులేక్షాణం వీసేదత్తమిదం వాక్యమువచా మధుసూదనః. దీనికి వివరణ తెలుసుకుందాం. సంజయుడు పలికేను, జాలి నిండినవాడై శోకతప్త హృదయముతో కంటి నిండా నీరు నిండిపోయున్న అర్జునుడిని చూసిన శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికెను. సంఖ్యాయోగము 2వ శ్లోకం. శ్రీ భగవానువాచ కుతస్థాకాస్మలమిదం విశామే సముపస్థితం అనారాజుష్టమస్వర్గ్యం అకీర్తకారమర్జున. దీనికి వివరణ తెలుసుకుందాం. శ్రీ భగవానుడు ఇట్లా నేను ప్రియమైన అర్జున, ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ చిత్తభ్రాంతి ఎట్లా దాపురిచిందివి? ఇది గౌరవనీయ వ్యక్తికి తగదు. ఇది ఉత్తమ గతులకు దారి తీసేది కాకపోగా అపకీర్తి పాలు చేస్తుంది. దీని అర్థం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు 3వ శ్లోకంకి వెళ్ళిపోదాం. క్లైంగ్యుమస్మాగమం పార్థానైతత్వయూపాద్యైత్య కృద్రాయ వృదాదౌజబ్లాయ త్యక్రోతిష్ట పరంతప. దీనికి వివరణ. ఓ పార్థ, ఈ యొక్క పిరికితనమునకు లొంగిపోవటం నీకు తగదు. ఈ నీచమైన హృదయ దౌర్బల్య విడిచిపెట్టి యుద్ధానికి లెమ్ము, ఓ శత్రువులను జయించేవాడా. పార్థ, ఈ యొక్క పిరికితనమునకు లొంగిపోవటం నీకు తగదు. ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి యుద్ధానికి లెమ్ము, ఓ శత్రువులను జయించేవాడా. ఇప్పుడు 4వ శ్లోకం చదువుకుందాం. అర్జున ఉవాచ కథం భీష్మమాహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఈశోభి ప్రతియోత్సామి ఉదర్వా వరీసూదన. దీనికి వివరణ. అర్జునుడు ఇలా అన్నాడు. ఏమని అన్నాడంటే, ఓ మధుసూదన, పూజ్యులైన భీముడు, ద్రోణాచార్యుడు వంటి వారి మీద యుద్ధంలో నేను బాణాలు ఎలా విడవగలను? ఓ శత్రువులను నాశనం చేసేవాడా. అర్జునుడు ఇలా ఆడాను. ఓ మాధవసూదన, పూజ్యులైన భీముడు, ద్రోణాచార్యుడు వంటి వారి మీద యుద్ధంలో నేను బాణాలు ఎలా విడవగలను? ఓ శత్రువులను నాశనం చేసేవాడా. 5వ శ్లోకం. సంఖ్యాయోగము 5వ శ్లోకం. గురునా హత్వా హి మహానుభావన్ శ్రేయో భక్తం భక్ష్యమపిహాలోకే హత్వర్తకామాత్తు గురుని హైవ భూంజియా భోగన్ రుదారి భద్గద్దన్. దీనికి వివరణ తెలుసుకుందాం. నా గురువులైన ఈ పెద్దలను సంహరించి ఈ భోగాలని అనుభవించటం కంటే యాచకుడిగా బ్రతకటం మేలు. వీరిని చంపితే మనము అనుభవించే ఈ సంపద భోగాలు రక్తంతో కళంకితమై ఉంటాయి. నా గురువులైన ఈ పెద్దలను సంహరించి ఈ భోగాలను అనుభవించటం కంటే యాచకుడిగా బ్రతకటం మేలు. వీరిని చంపితే మనము అనుభవించే ఈ సంపద భోగాలు రక్తంతో కళంకితమై ఉంటాయి. 5వ శ్లోకం. సంఖ్యాయోగము 5వ శ్లోకం. నా చైతద్విద్మః కతర్నో గరియో యజ్ఞజయో మాయాదివానో జయమోహ యానేవత్తహత్వన జీజీవాశయమం దేవస్తాః
ప్రముఖే ధర్తరాష్ట్రం హా. దానికి వివరణ తెలుసుకుందాం. ఈ యుద్ధం యొక్క ఎలాంటి ఫలితాలు మనకు మేలైనదో కూడా తెలియదు. వాళ్ళను జయించడమే లేదా వారిచే జయింపబడటమే. వారిని చంపిన తర్వాత కూడా మనకు జీవించాలని అనిపించదు. వారు ధృతరాష్ట్రాన్ని పక్షంలో చేరి మన ఎదురుగా యుద్ధం భూమిలో నిలిచి ఉన్నారు. వివరణ తెలుసుకున్నారా? ఈ యుద్ధం యొక్క ఎలాంటి ఫలితాలు మనకు మేలైనదో కూడా తెలియదు. వాళ్ళను జయించడమా లేదా వారిచే జయింపబడటమా. వారిని చంపిన తర్వాత కూడా మనకు జీవించాలని అనిపించదు. వారు ధృతరాష్ట్రుని పక్షంలో చేరి మన ఎదురుగా యుద్ధ భూమిలో నిలిచి ఉన్నారు. ఇప్పుడు సంఖ్యాయోగము 7వ శ్లోకం చదువుకుందాం. కర్పణ్య దోషో పహత స్వభావా పృచ్ఛామి త్వాం ధర్మ సమ్ముఢచ్చేతః యోచహాం షన్నీషత బ్రూహి తన్మే శిష్యస్తః సదీమాం త్వం ప్రాపన్నం. నా కర్తవ్యం వివరణ తెలుసుకుందాం. నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియటం లేదు, మరియు ఆందోళన పిరికితనము నన్ను ఆహ్వానించాయి. నేను ఈ శిష్యుడును నీకు శరణగతుడును. నాకు నిజముగా ఏది శ్రేయస్కరమో దానిని ఉపదేశించును. ఏమన్నాడంటే, నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియటం లేదు, మరి ఆందోళన పిరికితనము నన్ను ఆవహించాయి. నేను నీ శిష్యుడును, నీకు శరణగాడుతును. నాకు నిజముగా ఏది శ్రేయస్కరమో దానిని తెలియటం లేదు, మరి ఆందోళన పిరికితనము నన్ను ఆవహించాయి. నేను నీ శిష్యుడును, నీకు శరణగాడుతును. నాకు నిజముగా ఏది శ్రేయస్కరమో దానిని ఉపసించేను. ఇప్పుడు సంఖ్యాయోగము 8వ శ్లోకం చదువుకుందాం. నహి ప్రవశ్యామి మమ పానోదాత్ యచ్చోకాముచ్చో క్షణామింద్ర వ్యాణం అవశ్య భూమావశత్ నామృదం రాజ్యం సురణామాపిత్పాదిపథ్యం. దీనికి వివరణ చూచుకుందాం. నా ఇంద్రియులను శుష్కంపచేసే ఈ శోకమును పొగొట్టే ఉపాయమేది తోచటం లేదు. నేను ఈ భూమిపై సమస్పంపమైన ఎదురులేని రాజ్యాన్ని గెలిచిన దేవతల వంటి ఆధిపత్యము పొందిన ఈ శోకమును తొలగించుకోలేను. నా ఇంద్రియములను సష్కింపచేసే ఈ శోకమును పొగొట్టే ఉపాయమేది తోచటం లేదు. నేను ఈ భూమిపై సంపన్నమైన ఎదురులేని రాజ్యాన్ని గెలిచిన దేవతల వంటి ఆధిపత్యము పొందిన ఈ శోకమును తొలగించుకోలేను. సంఖ్యాయోగము 9వ శ్లోకం చదువుకున్న. సంజయ ఉవాచ ఏ ముక్త్వా ఋషికేశం గుడకేశః పరంతపానా యోత్సవీతి గోవిందముక్త తుక్తి భూపవః. దీనికి వివరణ చూచుకుందాం. సంజయుడు పలికేను ఈ విధంగా అన్న గుడికేశుడు శత్రువులను శిక్షించేవాడు కృషికేశునితో, గోవిందా నేను యుద్ధం చేయను అంటూ మౌనముగా అయిపోయాడు. ఏమి సంజయుడు ఏమని పలికేను? ఈ విధంగా అన్న గుడకేశుడు శత్రువులను శిక్షించేవాడు కృషికేశునితో, గోవిందా నేను యుద్ధం చేయను అంటూ మౌనముగా అయిపోయాడు. ఇప్పుడు లాస్ట్ 10వ శ్లోకం చూద్దాం. సంఖ్యాయోగము 10వ శ్లోకము చదివినాం. తమువాచ హృషికేశః ప్రహసన్న భారత సేనయోరుభార్వద్భే విసిదంతమిదం పాచః. దీనికి వివరణ. ఓ ధృతరాష్ట్ర, ఆ తరువాత ఈరు సేనల మధ్యలో శోకసంతుడైన అర్జునుడితో శ్రీకృష్ణుడు మందహాసముతో ఇట్లా పలికెను. ఏమని? ఓ ధృతరాష్ట్ర, ఆ తరువాత ఈరు సేనల మధ్యలో శోకసంతప్తుడైన అర్జునుడితో శ్రీకృష్ణుడు మందహాసముతో ఇట్లా పలికెను. జై శ్రీరామ్, జై భారత్.